అధ్యాయము లూకాసు వార్త 19వ అధ్యాయము తీసుకున్నట్లయితే చదువుదాము. లూకాసు వార్త చదవడమా? లూకాసు వార్త 19 అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాము. 19:9 అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. చదవాలి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఆమేన్. అందరు కూర్చోవాలి. రండి బాబు, అని మంచి కూర్చోవాలి. అక్కడనే కూర్చోవాలి, అటు ఇటు జరగకూడదు. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి, దేవుని బిడ్డారా, దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? నశించిన దాన్ని వెతికి రక్షించడము ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని ఆయన బాగు చేయడానికి ఆ కోనేటి దగ్గరికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అండి? ఇంచుమించుగా 38 సంవత్సరాలు. అంటే ఆ కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఎలాంటి మరి ఆదరణ లేదు. ఆ వ్యక్తికి ఎలాంటి మరి సమాధానం లేదు. ఆ వ్యక్తికి ఎలా ఉన్నట్టే ఒక నిరాశలో ఒకరిగానే వెళ్ళిపోయాడు. ఆమేన్. మంచిగా గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యక్తి మరి నడలేని స్థితి, ఆ వ్యక్తి మరి ఎక్కువగా ఉరకలేని స్థితి, అతని కుటుంబము వెలివేయబడింది. ఎందుకంటే మరి కుటుంబం కూడా స్వార్థమైనదిగా ఉంటుంది. కుటుంబాల్లో కూడా అర్థం చేసుకోండి. భార్య మంచుకున్నప్పుడే మరి భర్త భార్యను ప్రేమిస్తాడు. భర్త మంచుకున్నప్పుడే భార్య కూడా ప్రేమిస్తూ ఉంటుంది. మరి ఆయన ఒక కుటుంబ సభ్యుడిగా తనకు వచ్చిన వ్యాధిని బట్టి గమనించాడు. అదే చూడాలి. తనకున్న వచ్చిన పరిస్థితిని బట్టి అతడు ఇంటి నుండి వెలివేయబడి ఇంచుమించుగా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర అతడు పడి ఉన్నాడు. ఎవరైతే ఆ కోనేటిలో ముందుగా దిగుతారో అతడు బాగుపడి అందరూ వెళ్ళిపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. మనము కూడా దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు అందరూ ఆశీర్వదించబడుతున్నారు, అందరూ దీవించబడుతున్నారు. ఏంటి 10 సంవత్సరం అంతా ఇదేనా? మాకు విడుదల లేదా? మాకు నెమ్మది లేదా? మా సమస్యలకు పరిష్కారం లేదా? మేము ఇలానే బ్రతకాలా? దేవా, నువ్వు ఉన్నావా? అప్పుడప్పుడు మన హృదయంలో అప్పుడప్పుడు నువ్వు పోతూ వస్తున్నప్పుడు నీకు ఒక బాధ కలుగుతుందేమో. ఏంటి దేవా నా పరిస్థితి? నిన్ను నమ్మాలా, నేను వద్దా? నేను నమ్మను ప్రభు అని అప్పుడప్పుడు మనకున్న ఆత్మకు మనకున్న మనసాక్షిని అప్పుడప్పుడు కృంగిపోతూ ఉంటాం. గమనించండి. హల్లెలూయా. హల్లెలూయా. కుంగిపోయిన వారికి విడుదల ఇవ్వడానికి నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టాము. నువ్వు ఏ స్థితిలో కూర్చున్నావేమో, ఏ బాధలు కూర్చున్నావేమో, నా దేవుడు అనేకుడు కాదు. నా దేవుడు నీ దగ్గరికి వస్తాడు, తప్పక వస్తాడు. విశ్వాసకి కలిగినది ఏమిటనగా ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు తప్పక నన్ను పట్టించుకుంటాడు, దేవుడు తప్పక నా బాధను ఓదార్స్తాడు
ఆయన ప్రేమ అపారమైనది, ఆయన ప్రేమ హద్దులు లేనిది. ఆమేన్. ఈ ప్రపంచంలో హద్దులు ఉంటాయి. కొద్దిగానే ప్రేమిస్తారు, పైకే ప్రేమిస్తారు. కానీ నా ప్రభువైన ప్రేమ ఏమిటంటే అది అపారము లేనిది, అది స్వార్థపూరితమైన ప్రేమ కాదు, అది హద్దులు దాటిన ప్రేమ కాదు. ఆయన చాలా మనందరినీ బాగా ప్రేమిస్తున్నాడు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, మనం ఇన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చాము, ఇన్ని సంవత్సరాలు మేము ఇలా మీలో ఉన్నాము. ప్రభువా, మా పరిస్థితి ఏంటి? అప్పుడప్పుడు నేను భక్తి చేయాలా, నేను లోకంలో కలిసిపోవాలా, నేను నమ్మడం వలన నాకు నష్టము కలుగుతుందని అప్పుడప్పుడు మనం నిస్సాయలో మనం కూలిపోతున్నాము, అప్పుడప్పుడు కుంగిపోతున్నాము, అప్పుడప్పుడు మనం నిరసించిపోతున్నాము. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వ్యక్తి కుంగిపోలేదండి. ఆ వ్యక్తి ఇదిగో ఒక పట్టుదలతో ఉన్నాడు. యేసు వస్తాడు, యేసయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, నాకు స్వస్థత కలుగుతుంది. ఆయన దైవ గ్రంథాన్ని చదివిన వాడేమో యెషయా గ్రంథంలో చదివాడు. ఇదిగో ఆయన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుంది, ఆయన దెబ్బల ద్వారా మనకు విమోచన కలుగుతుంది, ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాప క్షమాపణ కలుగుతుంది అని అతను ఒకవేళ ఆ యెషయా గ్రంథము ఆ రోజుల్లో చదివి ఆయన ఒక స్థలంలో ఆ కోనేటి దగ్గర కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాడేమో, దేవుని స్తుతిస్తున్నాడేమో. ఆమేన్. ఈ స్థలంలో కూడా నువ్వు కూడా ప్రతి వారం వచ్చి ఆ కోనేటి దగ్గర వ్యక్తిలాగా నువ్వు దేవుని సన్నిధిలో నీ పరిస్థితులను బట్టి, నీ కుటుంబంలో సమస్యలను బట్టి, నీకున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి, నీకున్న అప్పుల సమస్యలను బట్టి, కొన్ని పోరాటాల్లో, కొన్ని శత్రువుల ద్వారా, కొన్ని మిత్రుల ద్వారా, కొన్ని బంధువుల ద్వారా మనకు వస్తున్న అపాయం నుండి నీవు కూడా ఆ స్థితిలో కూర్చున్నావేమో, ప్రభు వైపు చూస్తున్నావేమో. ప్రభువా, నా పరిస్థితులను మార్చువా. ఆయన పరిస్థితులను మార్చగల దేవుడు అండి. ఆమేన్. ఆయన మన కుటుంబాన్ని కట్టే దేవుడు అండి. దావీదు కుటుంబాన్ని, పడిపోయిన కుటుంబాన్ని మళ్ళీ లేవనెత్తాడు. దావీదు పడిపోయిన గుడారాన్ని మళ్ళీ బాగు చేశాడండి. ఆమేన్. మన దేవుడు చూస్తున్న దేవుడు అండి. ఆమేన్, హల్లెలూయా. ఆ 38 సంవత్సరాలు ఆ పడిన రోగి దగ్గరికి వచ్చి, నా ప్రభు, ఇదిగో కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు పరుపు ఎత్తుకొని నువ్వు వెళ్ళుమని చెప్పగానే అతడు ఒక్క మాట ద్వారా, ఒక్క వాక్కు ద్వారా అతడు లేచి అతడు పరిపెత్తుకొని తన ఇంటికి వెళ్ళాడని దేవుని వాక్యము రాయబడి ఉంది. ఆమేన్. ఆయన వాక్కును పంపి ఆయన బాగు చేసే దేవుడు. ఆమేన్. మన ప్రభు మనల్ని వెతుకుతున్నాడండి. తప్పిపోయిన మన జీవితాలను ఎందుకు వెతుకుతున్నాడంటే, జిగటగల ఊపిలో పాతుకుపోయిన సాతాను బంధకాలు చిక్కిపోయిన మన జీవితాలను ఆయన బాగు చేయడానికి ఆయన శిలువలో మరణించి ఉన్నాడు, శిలువలో తన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆమేన్. ఎవరు నశించకూడదు, ఎవరు ఇదిగో నరకాగ్నికి వెళ్ళకూడదని అతను 2 చేతులు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడిన మన ప్రభు నిన్ను వెతుకుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనము శాపంలో ఉండకూడదు, పాపంలో ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో ఒక వాక్యము రాయబడి ఉంది. అది 15వ అధ్యాయము 1వ వచనాన్ని తీసి చదువుదామండి. లూకా సువార్త 15వ అధ్యాయము. హల్లెలూయా. లూకా సువార్త మరి 15వ అధ్యాయము లూకా సువార్త 3వ వచనం అంటారు. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినలా అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదకగా వెళ్ళడా. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ గొర్రెల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. గొర్రెలంటే ఎవరండి? మనమే. ఒక తెలియని వ్యక్తి ఏమంటున్నాడంటే, ఏంటి మీ
ఆ యేసు ప్రభు గొర్రెల కాపరా, గొర్రెలను కాస్తాడా? ఆయన చేతిలో గొర్రెపిల్ల ఉంది అని ఒక వ్యక్తి నన్ను అడిగాడు. మరి దానికి ఏం చెప్పాలి ఆన్సర్? నేను మిమ్మల్ని అడుగుతారు, ఎవరైనా మిమ్మల్ని తెలియని వాడు అడుగుతారు, గొర్రెపిల్ల యేసు చేతిలో ఉంది, మీ యేసయ్య గొర్రెల కాపరా, గొల్లవాడా, ఆయన కాపరిగా అని అడుగుతూ ఉంటారు. అనేది ఇచ్చే సమాధానం ఏమనగా, ఆయన గొర్రెల కాపరి కాదు, ఆ గొర్రె ఎవరో కాదు, ఆయన ఆ గొర్రెను మనిషిని సాదృశ్యంగా తీసుకొని ఆయన ఆ గొర్రె పిల్లని చేతులు ఎత్తుకున్నాడని చెప్పడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. అది ఎత్తుకున్నది ఎవరో కాదండి, మనమే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, అది యేసే చేతిలో మనం ఉన్నాం. ఆమేన్. అంటే దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఒక గొర్రె కాపరి అంటే దేవుని బిడ్డలారా, తన మందలో నుంచి 99 అన్ని ఉన్నాయి, ఒక 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోతే ఆ 99 గొర్రెలు విడిచిపెట్టాడట. ఆమేన్, హల్లెలూయా. మరి 99 ఎక్కువనా, 1 ఎక్కువనా? 99 గొర్రెలు ఎక్కువనా, ఒక గొర్రె ఎక్కువనా? అంటే చూడు, ఆ 99 మరి అక్కడనే విడిచిపెట్టి ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెను వెంబడించాడట. ఆ గొర్రెను వెంబడించాడట. ఎందుకు? మీ మందగా ఉన్నాయి, మందగా ఉన్నప్పుడు ఏదైనా కూడా రాదు. ఒక ఇంట్లో ఐక్యత ఉన్నప్పుడే అది బాగా ఉంటుంది. ఐక్యత అనేది చాలా ముఖ్యం. ఆమేన్. ఒక కుటుంబంలో ఐక్యత ఉండాలి. హల్లెలూయా. ఐక్యత లేని ఆ దాంట్లో ఏం చూస్తాడంటే సాతాను చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక 5 ఎద్దులు బాగా ఐక్యత ఉన్నప్పుడు ఒక సింహాన్ని జయించాయట. ఏం జయించిందమ్మా? 5 ఎద్దుల మీదకి వచ్చినప్పుడు అవి ఐక్యత ఉన్నప్పుడట ఆ సింహాన్ని ఇదిగో కొమ్ములతో 5 ఒకేసారి అమాతం లాగి దాన్ని మరి తోలు వేసిందట. సింహానికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? వీటిని విడగొట్టాలి అని ఒక్కొక్క ఎద్దుతో మాట్లాడింది. ఏంటి? ఆ ఎద్దు నిన్ను తిడుతుంది, నువ్వే నీ వల్ల ఏది కదట, ఆ ఎద్దు నీ మీద బాగా అసూయ పడుతుందని ఆమె ఒక మాట చెప్పగానే ఆ ఎద్దు విడిపోయింది. ఇలా రకరకాలుగా కొండెలు చెప్పేసి, కొన్ని అబద్ధాలు చెప్పేసి, కొన్ని అబద్ధ సాకులు చెప్పి ఈ 5ని అసూయ చేసి వేరు చేసిందండి. ఇక ఏ ఎద్దు ఆ ఎద్దుకు మేత వేస్తుంది, పక్క వినపడుతుందా? ఈ ఎప్పుడైతే 4 పక్కల 4, 5 పక్కల అవి వెళ్ళాయేమో వెంటనే ఆ సింహానికి చోటు దొరికింది. వెంటనే ఒక్కొక్క దాన్ని అమాతం లాగి వేసి 5 ఒక్కొక్క రోజు తిని వేసింది. అంటే చూడు, ఐక్యత ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఐక్యత లేనప్పుడు ఎలా ఉంటుందండి. ఆమేన్, హల్లెలూయా. అందుకే సహోదరులు ఐక్యత కలిసి ఉండట అది ఎంత మేలో, అది ఎంత మనోహరమో, అది ఎంత అభిషేకమో, ఎంత ఆశ్రదమో, ఎంత దీవెనో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. మనం అంతా ఐక్యత కలిసి ఉండాలి. ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యత కొరకు, సమాధానం కొరకు దేశము ప్రాకులాడుతున్నారు. సమాధానం కొరకు, ప్రేమ కొరకు ఇదిగో మరి ప్రాకులాడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎందుకు ఆ కాపరి ఆ 99 గొర్రెలు పక్కబెట్టి ఈ ఒక్క గొర్రెకు వెతికాడంటే మరి ఆ గొర్రెకు రక్షణ లేదు, సంరక్షణ లేదు. ఆ గొర్రెకు ఒకటే ఆమేన్, ఏ పులి, ఏ చిరుత దాన్ని మరి చంపేస్తుందో, ఏ మృగం దాన్ని పట్టేస్తుందో అని ఆ కాపరి వెతుకుచున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. శబ్దం చేస్తున్నాడు, ఇదిగో పిలుస్తున్నాడు, తనకు వచ్చిన భాషతో పిలుస్తున్నాడు, తనకు వచ్చిన మాటతో సైగ చేస్తున్నాడు. ఆమేన్. మన దేవాది దేవుడు పరిశుద్ధాత్మ గ్రంథంతో ప్రతి వారం పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారుల కొరకు పిలుస్తున్నాడు, తప్పిపోయిన కుమారుల కొరకు పిలుస్తున్నాడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం చేత తన వాక్కు ద్వారా పిలుస్తున్నాడు. లోబడని ప్రజలారా నైతికు రండి, లోబడని ప్రజలారా దినవెల్ల నేను 2 చేతులు చాపుతున్నాను, నైతికు రండి అని పిలుస్తున్నాడు మన ప్రభు. ఎందుకంటే ఈ తప్పిపోయిన గొర్రెకు రక్షణ లేదు, సంరక్షణ లేదు, అడిలో తిరుగుతుంది. ఏ మృగమైన
ఆమేన్. పిలుస్తున్నాడండి మన ప్రభు. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ నువ్వు కాలు జారి పడ్డావో నా ప్రభు పిలుస్తున్నాడు. ఎందుకంటే నీకు అది చాలా నష్టమైంది, చాలా భయంకరమైంది. సావాసం కలిగి ఉండాలి, ప్రభుతో నువ్వు సావాసం చేయాలి. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు తప్పిపోయావా ఈ పరిస్థితుల్లో? ఈ ఆఖరి మాసంలో, డిసెంబర్ మాసంలో 2024 సంవత్సరంలో ఆఖరి ఆదివారంలో నువ్వు ఒక తీర్మానం చేసుకోండి. ఆమేన్. లెక్క తప్పిపోయినా, ప్రార్థన తప్పిపోయినా, విశ్వాసంలో తప్పిపోయినా, ప్రార్థన మందిరంలో రావడానికి వారం తప్పిపోయినా, నేను మాటలు తప్పిపోయినా, చూపులో తప్పిపోయినా, నా ఆలోచనలో తప్పిపోయినా, నేను ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాను, ఎక్కడ తప్పిపోతున్నావో నా ప్రభు నిన్ను వెతుకుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెక్కేలు వెతికినట్టుగా నేను వెతుకుతున్నాడు సహోదరుడా. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఆ తప్పిపోయిన గొర్రె చాలా ప్రమాదకరమైన స్థలంలో ఉంది. ఎందుకంటే దానికి ఇదిగో రక్షణ లేదు. ఏ మృగం చేతనైనా మనం తప్పిపోతే దుష్టుడు ఎదురు చూస్తున్నాడు. దుష్టుడు మనలను పట్టుకొని ఇదిగో వారికి వచ్చిన ఆలోచన బట్టి నడిపిస్తాడు. ఎందుకంటే వాడు తీసుకుపోయేది నిత్య జీవము కాదు, కానీ అది నిత్యమైన నరకాగ్నికి లాగుతున్నాడండి. అగ్నిలో పడివేయడానికి, నరకంలో నెట్టి వేయడానికి సినిమాలు చూపెడుతున్నాడు, టీవీలు చూపెడుతున్నాడు, మత్తు పాటలు అలవాటు చేస్తున్నాడు. ఈ రోజు ఎక్కడున్నారు ప్రజలు? యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో మరియా యేసేపు వెతికారట. అర్థమవుతుందా? యేసు ప్రభు 12 సంవత్సరాలు అప్పుడు ఎక్కడ వెతికారమ్మా? అంతటా వెతికారు. 2 రోజులు అయింది. 2 దినాలైన తర్వాత వెతకంగా మందిరంలో కనబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ కనబడ్డాడమ్మా? మందిరంలో కనబడ్డాడు. ఆ మందిరంలో కనబడి ఆ శాస్త్రులకు, ఆ పరిసయ్యులకు యేసు ప్రభు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడం లేదట. ఆమేన్. నేను తండ్రి నుండి వచ్చిన వాడిని, నేను తండ్రి కార్యాల మీద ఉన్నవాడిని, తండ్రి పని చేయడానికి వచ్చిన వాడిని అని చెప్పాడట. ఈ రోజున యవనస్తులు తల్లిదండ్రులు ఎక్కడ వెళ్తున్నారమ్మా? ఇంటర్నెట్ లో, సినిమాల్లో, బ్రాండ్ షాపుల్లో, కళ్ళు దుకాణాల్లో, అక్కడక్కడ డీజేల దగ్గర, అక్కడక్కడ బ్రాండ్ షాపుల దగ్గర. అమ్మా యవనస్తులు ఎక్కడున్నారమ్మా ఈ రోజున? హల్లెలూయా. కొట్లాడ దగ్గర, గొడవల దగ్గర, ఆమేన్, సినిమాల దగ్గర. హల్లెలూయా. ఒక తల్లి సినిమాకు వెళ్ళి తన ప్రాణాన్ని పోగొట్టుకుందండి. అమ్మా పెద్ద స్టోరీ అవుతుంది ఇప్పుడు, అంతేనండి. ఎందుకండి? తనతో పాటు తన కుమార్ని ఇష్టపోయిందండి. ఆమేన్. సినిమాకు వెళ్ళి ఆ సినిమా హీరోని చూద్దాం అనుకుంటే తన ప్రాణమే పోయిందండి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున ఎక్కడ ఉండాలి? రక్షింపబడిన వారు ఎక్కడ ఉండాలి? విశ్వాసులు ఎక్కడ ఉండాలి? వారికి ఒక స్థలం ఉందే. దేవుడు ఏర్పరచుకున్న స్థలమే, దేవుడు ఇక్కడ చూస్తున్న స్థలమే. ఇది ప్రభు ఏర్పరచుకున్న స్థలము కాబట్టి ఈ సన్నిధానానికి వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ఇదిగో విశ్వాసంగా కనికరము కలిగి ఉన్నప్పుడు, నువ్వు మంచి మనసు కలిగి ఉన్నప్పుడు ప్రభు తప్పక నీ మీద కనికరాన్ని చూపెడతాడు. కనికరము గల వారు కనికరాన్ని పొందుకుంటారట. దయగల వారు దయను పొందుకుంటారట. ప్రేమ గలవారు ప్రేమను పొందుకుంటారట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ రోజున చాలా మంది ఎక్కడ ఉన్నారంటే, ఇదిగో నేను అక్కడ ఉన్నాను. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే, ఆదాము ఎక్కడున్నాడు? చెట్టు చాటులో దాక్కున్నాడు. ఆదాముకు దేవుడిచ్చిన స్వేచ్ఛ, దేవుడిచ్చిన మరి ఎంతో సృష్టి, ఆమేన్, దేవుడు తన పోలిక చొప్పున చేసిన మరి అంత మంచి ఆ మానవుడు, ఆమేన్, ప్రేమగల దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఆదాము అంటున్నాడు కదా, ఇదిగో నేను చెట్టు చాటులో దాక్కున్నాను ప్రభువా. నేను చెట్టు చాటులో దాక్కున్నావు, ఎందుకు దాక్కున్నావు? నీ దాక్కున్నమా మనవుడు ఎవడు అని ఇదిగో ఆదామును గద్దించాడు. ఆమేన్. హల్లెలూయా. మరి దావీదు అడిగితే దేవుడు దావీదు అడిగితే ఏమన్నాడు? నువ్వు ఎక్కడున్నావయ్యా దావీదు అంటే, నేను ప్రార్థన మందిరంలో, ఒలివ చెట్టు వల్లే నేను ప్రార్థన మందిరంలో ఉన్నానయ్యా. ఒకవేళ
దానియేలు అంటే ఏమన్నాడు? నేను ప్రార్థన గృహంలో ఉన్నాను ప్రభువా. ఆమేన్. గట్టిగా చెప్పాలనుకుంటామండి. ఒక ఏసేపు అడిగే, ప్రభువా ఇదిగో నేను కూడా ప్రార్థన ఆత్మతో నింపబడ్డాను ప్రభువా. ఈ రోజున ప్రభు అడుగుతున్నాడు, ప్రతి ఒక్క విశ్వాసిని అడుగుతున్నాడు, ఎక్కడున్నావు? ఒకవేళ ఈ ప్రశ్న ప్రభు ఒకవేళ వారిని టచ్ చేస్తే, ఈ స్వరం వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు వారిని టచ్ చేస్తే, నువ్వు ఉండవలసిన స్థలం ఏంటయ్యా? నువ్వు ఎక్కడ ఉండాలి? నీకో క్రమం ఉంది, నీకో సంఘం ఉంది. మాట్లాడుతుందా? నీకో సంఘం ఉందయ్యా. అది సమాజ సంఘం కాదే. ఏ సంఘం అమ్మ? అది మహిళా సంఘం కాదే, అది ప్రార్థనా సంఘం కాదే, అది చిట్టి సంఘం కాదే. ఆమేన్. అది మనుషులు కల్పించుకున్న సంఘం అట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు అడుగుతున్నాడు, ఓ సంఘమా, ఓ ప్రియకుమారుడా, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు? హల్లెలూయా. ఒకవేళ ప్రభు ఎలాంటి వారు అందరూ అడుగుతున్నాడు, ఆ సంఘం ఏమిటనగా తన స్వరత్వం ఇచ్చి కొనుక్కున్న సంఘం అండి. గట్టిగా చెప్పకూడదామండి. తన స్వరత్వం ఇచ్చి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరి ఒంట్లో నుండి, మీ శరీరం నుండి రక్తం తీసేయండి. ఏమంటున్నావా? మీ ఒంట్లో నుండి ఏమి లేకుండా రక్తం తీసేయండి. ఏం జరుగుతుందమ్మా? ప్రాణమే, రక్తమే ప్రాణం. మనిషండి అంటే చూడు, ప్రభు ఒంట్లో నుండి అంత రక్తం కాపాడింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అంటే చూడండి, దేవుని తన ఒంట్లో రక్తాన్ని ఏ మాత్రము దాచుకునగా, ఇష్టపడగా రక్తాన్ని కాచాడు. రక్తము కారగా తెల్లని నీటి బిందువు వచ్చిందండి. ఆ నీటి బిందువులోనే సంఘాన్ని ఆయన కన్నాడు. గట్టిగా చెప్పకూడదండి. మీరు విలువ పెట్టి కొన్నవారట సంగమా, ఆయన సొత్తు. ఆమేన్. హల్లెలూయా. నీ దేహము నీది కాదు, దేవుడిచ్చిన నీకు దేహాన్ని ఇచ్చాడు, కళ్ళునిచ్చాడు. ఆమేన్. నీకు చెవులనిచ్చాడు. చెవి వినబడక ఎంతో మందిని మనం చూస్తాము, ఆ చెవి వినికిడి పెట్టుకుంటారు. గమనిస్తున్నారా? మా ఆడవారి గట దేవుడిచ్చిన వరం ఏమిటనగా, మగవాళ్ళ కంటట వినికి శక్తి బాగుంటుందండి. తప్పిస్తుందా? వినికిడి చెవి బాగా ఉంటుందట. పురుషుల కంటే దేవుడిచ్చిన వరము వినికిడి శక్తి బాగుంటుందట, తొందరగా వింటారట. అందుకే మరి దేవుడు ఆ పునరుత్థాన దినాన్ని ఎవరికి చెప్పాడమ్మా? భక్తులని మనకి చెప్పాడమ్మా. త్వరగానే ముగిస్తా, మీకు బోర్ ఉంటుంది అండి. దేవుడు లేచాడు ఎవరికి చెప్పారమ్మా? దేవుడు లేచాడు, చనిపోయిన తర్వాత 3వ దినం లేచి ఎవరికి కనిపించాడు? ఎవరికి కనిపించాడు బ్రదర్? ఇవన్నీ తెలుసుకోవాలమ్మా మీరు. దేవుడు ఎవరు కనిపించాడు? మగలేని మరి కనిపించాడా? అమ్మా నేను లేచానమ్మా, అమ్మా నేను ఉన్నాను, నేను దేవుణ్ణి, 3వ దినము నేను లేచాను, నేను చెప్పినట్టుగా లేచాను, మరణము నన్ను బంధించక అసాధ్యము. ఆమేన్. హల్లెలూయా. మరణాన్ని గెలిచాను. నువ్వు వెళ్ళి, ఆ శిష్యులు భయపడుతున్నారు, శిష్యులు కలవబడుతున్నారు, తలుపులు వేసుకున్నారు, వాటితో నువ్వు చెప్పమని మొదటి వర్తమానము మరిగా చెప్పాడు. వినికిడి శక్తి బాగుంటుంది. ఎవరైనా మనకు పరని వారు, ఎవరైనా గిట్టని వారు, ఎవరైనా మనకు కొద్దిగా వారు పడినప్పుడు ఏం చేస్తారంటే, వారి ఇంట్లో ఏదైనా అశుభం కలిగిందా వెంటనే వెళ్ళి పక్క వాళ్ళతో చెప్తారు. ఒకవేళ వర్షం వచ్చినా కూడా సాట పట్టుకుని పోయి, అక్క మాకు ఇంకా గొడవ తెలుసా అమ్మాయి? హల్లెలూయా. దేవుని స్తోత్రం, మహిమ కలుగును గాక. వర్షం అయితే గొడుగు లేకుండా కూడా సాట పట్టుకొని పోయి కూడా వారంతా గుర్తున్నంతా బయట పెట్టిస్తుంటారు. వినికిడి శక్తి బాగా ఉంటుంది మగవాళ్ళ కంటే లేడీస్. వారు పట్టిస్తారు. భర్త ఒకవేళ ఒక మాట అన్నాడనుకో, అది వింటారు. అమ్మ నేనెప్పుడు అన్నానంటే, నువ్వు అన్నావు అమ్మ ఇది వింటుందా లేదని పుస్తకం అన్నాడు అనుకో, అమ్మ అది పట్టిస్తుంది. వినికిడి బాగుంటుంది.
హల్లెలూయా. ఆ వివికి శక్తితో బాగా నిజంగా చాలా మంది మొగోళ్ళు వింటారు, పక్కకు పోతారు, కానీ లేడీస్ బాగా విని దాన్ని బాగా మనసులో పెట్టుకొని ఇక రాని వీళ్ళ సంగతి చూస్తారని అమ్మా అది బాగా మర్చిపోరండి. మన కోపం ఎలా ఉండాలి అమ్మా? ఎలా ఉండాలి? పెద్ద పెద్ద సూర్యుడే ఉదయించి అస్తమైపోతున్నాడు. పెద్ద పెద్ద ఎర్రటి సూర్యుడు పెద్దగా భూమిని వెలిగిస్తున్నాడు. అలాంటి సూర్యుడే ఏం చేస్తున్నాడమ్మా? ఉదయం వెళ్తున్నాడు, సాయంకాలము అస్తమిస్తున్నాడు, తగ్గించుకుంటున్నాడు. నీ కోపం మాట సూర్యోదయంలో మొదలుకుంటే సాయంకాలం వరకు ఉండకూడదట. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ కోపం మాట నువ్వు సూర్యోదయం రాకముందే నువ్వు సమాధాన పడాలంటే, నీ భర్తతో సమాధాన పడాలి, నీ భార్యతో సమాధాన పడాలి, నీ కుటుంబంతో సమాధాన పడాలి, నీ ఇరుగు పొరుగులతో సమాధాన పడాలి. ఆమేన్. ఆయన రక్తము కార్చింది రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. యేసయ్య మనకు 2 కార్యాలు చేశాడు. ఆమేన్. యేసులో 2 కార్యాలు మనం చూద్దాం, గమనించాడు. ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. ఆమేన్. ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. ఆ రక్తం ద్వారా మన పాప క్షమాపణ పోయింది. ఎవరు పాపము చేయాలంటే వాళ్ళు అబద్ధికులండి. నేను పాపం చేయాలంటే కూడా అందరూ అబద్ధికులే. అందరూ పాపం చేసి దేవుని మహిమను మరి పొందుకోలేకపోతున్నారు. ఆమేన్. ఒక్కడు లేడు నీతిమంతుడు. ఆమేన్. నేను గొప్పవాడిని, నేను నీతిమంతుని తనకు తానే చెప్పుకోకూడదట. ఆమేన్. మనము నీతిమంతులము కాబట. హల్లెలూయా. ఒక ఏలు అతను నువ్వు చూపెట్టినప్పుడట ఈ 4 వేలు మనం చూపెడతాయి. గమనిస్తున్నారా? అతడు దొంగ, అతడు లంగ, అతడు మంచివాడు కాదు, అతడు ఆమె మంచిది కాదన్నప్పుడు ఏలు నిన్ను చూపెడితే, ఏలు చూపెడితే ఈ 4 వేలు ఏం చేస్తున్నాయమ్మా? అమ్మా మళ్ళా చూపెడుతున్నాయి. అంటే చూడు, సరత్వం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఎక్కడ ఉందండి? ఈ పొలాలు అమ్మా, ఈ డబ్బు సంపద సంపాదించడానికి సమయమా? ఎలిషా గేహాజీని అడుగుతున్నాడు, ఇది సమయం కాదే? ఆమేన్. 7 రోజులంతా 6 రోజులంతా నీకు ఎన్నో ఇబ్బందుల నుండి నిన్ను తప్పించాడు. ఆమేన్. తప్పించిన వ్యక్తి ఎక్కడ రావాలి? ఎక్కడ స్తుతించాలి? పొలంలోనా అమ్మా? ఎక్కడో ఆ పనిలోనా? గమనించండి. ఆమేన్. ఎక్కడ స్తుతించాలి? ఎక్కడ ప్రభువును ఆరాధించాలి? ఆమేన్. తన ఏర్పరచుకున్న స్థలం, తన ఉండే స్థలము, తన పరిశుద్ధాత్మ స్థలము, తన ఆలయంలో వారిని ఆనందింపజేస్తాను. నా ఆలయంలో వారికి సమృద్ధైన నేను జీవాన్ని ఇస్తాను. ఆమేన్. గట్టిగా చెప్పలు కొడదామండి. ఈ జీవాజల నది, ఈ నది ప్రవహిస్తుంది. ఇక్కడ నుండి ఈ నది ప్రవహిస్తుంది. తన మందిరంలో జీవ నదులు తాగిస్తాడట, జీవములని తాగాలట. అంటే దేవుని బిడ్డ మన వాక్యాన్ని తాగాలి, వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. తన స్వరత్వం ఇచ్చి కొనుక్కున్న సంఘాన్ని పిలుస్తున్నాడు, తప్పిపోయిన వారిని పిలుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, మరి గొర్రె కొరకు ఆయన పిలుస్తున్నాడు, ఆయన కేకలేస్తున్నాడు. ఓ గొర్రె ఎక్కడున్నావని తన భాషలో మాట్లాడుతున్నాడు. ఒక కుమారుడట గాయాల ద్వారా హాస్పిటల్లో పాలైపోయాడట. ఏ వాడు తెలియక ఎక్కడున్నాడో, ఏ గదిలో ఉన్నాడని ఆ తండ్రి కేకలేస్తున్నాడట. కుమారుడా, కుమారుడా ఎక్కడున్నావు? ఓ కుమారుడా, నీకు అలాంటి గాయాలయ్యాయా? అయ్యో నా కుమారుడా, నువ్వు దిక్కులేని స్థితిలో పడి ఉన్నావా? ఆ వార్డు హాస్పిటల్లో బాగా కేకలేస్తున్నాడండి. అలాగనే మన ప్రభు కూడా తప్పిపోయిన మన పరిస్థితులను బట్టి, తప్పిపోయిన మన భయంకరమైన తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని బట్టి మన ప్రభు పిలుస్తున్నాడు. నా కుమారుడా, నీ కొరకు నేను రక్తం కాల్చానే, నీ కొరకు నేను సిలువెక్కానే, నా కుమారుడా అని మన ప్రభు రోజు పిలుస్తున్నాడు. ఆ తండ్రి కుమారుని పిలిచినట్టుగా మన ప్రభు మన రోజు పిలుస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఆ గొర్రె వెతికేంత వరకు ఆయన దొరికాడండి. వెతికేంత వరకు ఆయన తిరిగాడండి. ఆ గొర్రె దొరికిందండి. ఆ గొర్రె కాట దేవుని బిడ్డలారా, అది దొడ్డికాడికి తీసుకుపోలేదట. ఆ 99 గొర్రెల దగ్గరికి తీసుకెళ్ళాడట. ఎక్కడికి తీసుకెళ్ళాడంటే తన ఇంటికి తీసుకెళ్ళాడు. గట్టిగా చెప్పండి. తప్పిపోయిన గొర్రె దొరకగానే తన భుజాల మీద వేసుకున్నాడు.
ఎంత ధన్యత వచ్చింది ఆ గొర్రెకు. అది నడవలసిన గొర్రె. ఆ తప్పిపోయిన గొర్రెను 4 దెబ్బలు కొట్టి తీసుకురావాలి. మన తప్పిపోయిన ఆవులను బర్రెలు ఏం చేద్దామండి? పోతావా అని 4-5 దెబ్బలు కొట్టేదాన్ని ఇక్కడ. అమ్మా కరెక్టేనమ్మా? అలా దెబ్బలు కొట్టగా దేవుని బిడ్డలారా, ఆ కాపరేట భుజాల మీద వేసుకునేట, తన భుజాల మీద మనకు ఆశ్రయం ఉంది. ఆ భుజాల మీద మనకు ఎంతో నెమ్మది ఉంది. ఆ శిలువ మోసిన ఆ భుజమండి, ఆయన భుజాల మీద రాజభారం ఉంటుంది. నీ పరిస్థితి ఏంటి? ఇదిగో ఆయన లోకానికి చక్రవర్తి అయి ఉన్నాడు. లోకాలను ఆయన పరిపాలిస్తున్నాడు. ఆమేన్. నీ పరిస్థితి ఎంత? ఆయనకు చాలా చిన్నది. నీ సమస్య ఎంత? నీ బాధ ఎంత? ఆయనకు చాలా చిన్నది. అంటే ఆయన ప్రపంచాన్ని మోస్తున్నాడే, ప్రపంచాన్ని ఏలుతున్నాడే, ప్రపంచాన్ని శాసిస్తున్నాడే. అలాంటి చక్రవర్తి రాజైన రాజును మనం ఆరాధిస్తున్నాము. ఆ రాజును మనం అడుగుతున్నాము. ఆమేన్. అడగకముందే నీ అక్కను తీర్చగల దేవుడు, నీకున్న సమస్త బాధలన్నీ ఆయన తొలగించే దేవుడై మనకున్నాడు. గట్టిగా చెప్పాలి కొడదామండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఆ గొర్రెట దొరకగానే భుజాల మీద వేసుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడట. ఆమె ఆ ఇంటికి తీసుకొని వెళ్ళగానే తన స్నేహితులతో మాట్లాడుతున్నాడట, తన పొరుగు వారితో మాట్లాడుతున్నాడట. ఇదిగో తప్పిపోయినా నా గొర్రె దొరికినది, తప్పిపోయినా ఇదిగో ఆ గొర్రె దొరికింది, నాకు సంతోషము కలుగుతుందని అతను సంతోషించాడట. ఆమేన్. ఈ లోకంలో ఒక పాపి రక్షింపబడితే, ఒక పాపి మారు మనసు పొందుకుంటే పరలోకంలో నిత్యము ఆనందము పండుగనట. అర్థమవుతుందా? ఒక పాపి రక్షణ పొందుకుంటే, ఒక పాపి మారు మనసు పొందుకుంటే, ఆ 99 మంది నీతి మందుల కంటే 99 మంది అటు ఇటు ఉన్నవారి కంటే ఒక పాపి అట రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని ఉంటే ఆ పరలోకంలో సంతోషమాట, మిగుల సంతోషమాట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆ గొర్రె ఎప్పుడు ఆ స్థలాన్ని చూడలేదు, తన ఇంటిని చూడలేదు. ఆమేన్. ఆ ఇల్లు అనగా మన పరమ తండ్రి ఇల్లు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో కూడా తప్పిపోయామా, మన జీవితంలో కూడా ఇదిగో నష్టపోయామా, కష్టపోయామా, ఇరుకుల్లో పడ్డామా, కొన్ని తప్పులు చేసి మనము ప్రభుకు దూరమయ్యామా. ఆమేన్. కుమారుడా, నీవు నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదు. ఆయన ఇచ్చిన రక్షణ పోగొట్టుకోకూడదు. ఆయన ఇచ్చిన తన విలువైన ప్రాణాన్ని ఎంతో మనకు వెల చెల్లించాడు. దాన్ని మనము అలా చిన్న చూపుగా చూడకూడదు. ఆమేన్. ఒకవేళ అలాంటి పరిస్థితులు తప్పిపోయావా, ఈ స్థలంలో కూర్చున్న వారు ఏదో రీతిగా తప్పిపోతూ ఉంటారు. ప్రార్థన చేయకపోవడం కూడా తప్పిపోవడమే, విశ్వాసంగా ఉండకపోవడం కూడా తప్పు చేయడమే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఒకవేళ దశభాగము ఇవ్వడం కూడా ఇవ్వకపోతే కూడా తప్పిపోవడమే. ఆమేన్. నువ్వు రోజు ప్రభు సన్నిధిలో వాక్యం చదవకపోతే కూడా అది తప్పిపోవడమే. ఇలాంటి పరిస్థితులను కూర్చున్నావా, అలాంటి భాగ్యాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావా? గొర్రెను తన భుజాల మీద వేసుకున్నట్టుగా నీవు ప్రభుకు దొరికిపో, ప్రభుకు సరెండర్ అయిపో, ప్రభుకు నువ్వు అప్పగించుకో. నీ మనస్సు, నీ హృదయము, ప్రభువా నేను కూడా తప్పు చేశానయ్యా, నేను కూడా ఆ గొర్రె వలె తప్పిపోయానయ్యా. ఆమేన్. మా గొర్రెలట, ఒక గొర్రె బాగులు పడితే మిగతా 99 గొర్రెలు కూడా బాగులు పడతాయట. ఒక గొర్రె ఎలా నడిస్తే ఆ గొర్రెలు కూడా అలా నడుస్తాయట. ఒక కాపరి దాన్ని స్ట్రెచ్ చేశాడట. ఇదిగో ఒక గొర్రెకు తాడు పెట్టాడట. ఆ గొర్రెట ఆ తాడు మీద దొరికాయట. ఈ 99 గొర్రెలు కూడా ఆ తాడు మీద దొరికాయట. ఆమేన్. అందరమట మనం గొర్రెల వలె దాంట్లోకి పోయేమాట. మన ప్రధాన కాపరి మన యేసయ్య ఆ గొర్రెలను బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. నువ్వు గొర్రె లాగా ఉండకూడదు, తప్పిపోయిన గొర్రెలాగా ఉండకూడదు. నా గొర్రెలకు నేను సమృద్ధిగా జీవం ఇవ్వడానికి వచ్చాను. నా గొర్రెలు నా స్వరం వింటాయని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆ గొర్రెకి ఎంత విలువ వచ్చిందండి. ఆమేన్. ప్రియా క్రైస్తవుడా, ఆమేన్. నీ పాదము, నీ కాలు అది పరలోకంలో ఉండాలంటే ఆమేన్, అది వాడబారి స్థలము, అది అక్షయమైన నిర్మలమైన శాస్త్రం అండి. ఆమేన్. ఆ స్థలానికి ఎవరు వెళ్ళరండి. ఈ భూలోకంలో ఎక్కడెక్కడో తిరుగుతారు, ఎక్కడెక్కడో నడుస్తారు. కానీ ఇదిగో ఒకసారి చంద్రమండలానికి కూడా వెళ్ళి అడుగు పెట్టి వస్తారు. కానీ అదేట వాడబారి
అమ్మా చంద్రమండలానికి భూమండలానికి అమ్మా ఆకాశంలో అమ్మా అన్ని తిరిగి పాదాలు పెట్టించాలి కానీ అమ్మా దేవుడట అక్షయమైన అమ్మా ఎనబడుతుందా అక్షయమైన నిర్మలమైన వాడవాలని స్థానం. ఏంటిది ఆ స్థానము? అది పరలోకంలో ఉంది. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. అంటే చూడు మనకి ఎలాంటి భాగ్యం ఇచ్చాడంటే, ఎలాంటి ధన్యత ఇచ్చాడంటే, అంటే మనము ఒకవేళ తప్పిపోతే మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళా మానవలసి పొందుకొని ప్రార్థన చేసి ప్రభుకు ఇష్టలుగా జీవించి ఆ తన కొరకు ప్రాణం పెట్టేంతగా తన కొరకు ఎంతో మంచివారిగా ఉన్నప్పుడట మనకు ఆ నిత్య రాజ్యంలో ఆ మన పాదము మోపిస్తాడట. మీకు గమనించి అర్థమవుతుందా మీకు? అమ్మా పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడు. అమ్మా రక్షింపబడిన వారు నీతిగా ఉన్నవాడట, యథార్థంగా ఉన్నవాడట అమ్మా ఎక్కడికి వెళ్తారమ్మా? పరలోకానికి వెళ్తారు. పరలోకం కావాలా నరకం కావాలా? ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఏది కోరుకుంటున్నారంటే నరకాన్ని కోరుకుంటున్నారు. దేవుడు చూస్తున్నాడా? తప్పు చేస్తే మధురానికి పోతే ఏం కాదు, దేవుడు మళ్ళీ పోదాం అని అలా సంవత్సరం అంతా ఎన్నో ఆదివారాలు దుమ్ముకొట్టిన వాళ్ళేరా మన సంఘంలో? ఎన్ని వారాలు దుమ్ముకొట్టిన వాళ్ళేరా? ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. మరొక వాక్యం చూద్దామండి. అదే లూకా సువార్త 15వ అధ్యాయం ఒక స్త్రీ అదే 15వ అధ్యాయము 15వ అధ్యాయంలో రెండవ 8వ వచనం చదవమ్మా. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్త వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్నా కొనిన నాణెము దొరికినది వారితో చెప్పాను. ఆమేన్. అర్థమైందా? మరొకసారి 10వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్త వెతకగా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినది వారితో చెప్పాను కదా. ఆమేన్ హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ 10 నాణెములు అంటే వరుసలో మెడలో 10 నాణెములు వేసుకుంది. ఈ 10 నాణెములు వేసుకున్నప్పుడు ఎక్కడో అది ఒక నాణెము ఎక్కడో పడిపోయింది. ఈ 10 నాణెములు లేవు, 9 ఉన్నాయి. ఆ సహోదరి ఏం చేస్తుందంటే, అయ్యో నేను వేసుకున్నవి 10 నాణెములుగా ఒకే నాణెము ఎక్కడో పోయిందని ఆమె అశ్రద్ధగా చేయక ఆమె ఏం చేసిందంటే ఆమె వెతకడం ప్రారంభించింది. హల్లెలూయా. మనము కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకొని ఎక్కడెక్కడ వెతుకుతుంటాం. బీరులో పెడతారు డబ్బంతా, బంగారం పెట్టి ఎక్కడో ఇక్కడ పెట్టాను అక్కడ పెట్టాను అని వెతికే వాళ్ళు లేరా అండి? అంటే చూడండి, మనము ఒక క్రమము కలిగి ఉండాలి. క్రైస్తవులు అంటే ఆలోచన కలిగి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. జ్ఞాపకము కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. హల్లెలూయా. చీమలు చూడండి, అవి వేసవిలో కూడా ఎంతో ఆహారాన్ని దాచుకుంటాయి. కనబడుతుందా? చీమలు చూసి బుద్ధి తెచ్చుకోవాలి అని దేవుడు చెప్పాడు.
ఆ కప్పలు చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పాడు. కప్పలు చాలా ఐక్యత కలిసి ఉంటాయి. కప్పలు చూడండి, అది ఒకటిగా ఉండదు, ఒకటిగా ఉండదు. ఆ గొర్రెలు చూడండి, గొర్రెలు మందగా ఉంటాయి, కప్పలు ఉండవండి. గొర్రెలు తీసుకొని బుద్ధి తెచ్చుకోమన్నాడు. గొర్రెలు ఐక్యత కలిసి ఉంటాయి. అంటే చూడు, ఈ స్త్రీ అట దీపం వెలిగించిందట. దీపం అనగా దేవుని వాక్యం. ఆమేన్, హల్లెలూయా. అంటే చీకట్లో ఉన్న మనకు దేవుని వాక్యము మనకు వెలుగై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చీకటి అనగా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముతో మనలో ఉన్న చెత్త మలినాన్ని, చీకటిని పారదోలాలి. ఆమేన్, హల్లెలూయా. మన ఇల్లును ఊడ్చుకుంటాం అమ్మా. ఊడ్చుకున్నట్టే మనం కూడా ఏం చేయాలమ్మా? ఊడ్చిన తర్వాత మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్న వారిలో వెలుగు ఉంటుంది. ఆమేన్. ప్రార్థన చేయని వారిలో సాధారణ ఉంటాడు. సాధారణ కావాలా, వెలుగు కావాలా? ప్రభు కావాలా, సాధారణ కావాలా? ఒక స్త్రీ అట ఈ ఇల్లంతా ఊడ్చి అంతా శుభ్రం చేసుకొని ఉందట. ఇల్లంతా ఊడ్చుకొని ఊడ్చుకున్న తర్వాత ఇంకా చెడ్డ 7 దయ్యాలు చేయట. హల్లెలూయా. అంటే చూడండి, వాళ్ళ ఇంట్లో ఏం లేదండి, ప్రార్థన లేదు. అంటే దానికంటే చెడ్డ దయ్యాలు తీసుకొచ్చిందట. అదే చెడ్డ దయ్యం అంటే దాంతో పాటు స్నేహితులను చెడ్డ దయ్యాలు తీసుకొచ్చిందట. అంటే ప్రార్థన లేని ఇంట్లో, విశ్వాసం లేని ఇంట్లో, దేవుడు లేని ఇంట్లో చెడ్డ దయ్యాలు ఎదుగుతుంటాయి. ఆ చెడ్డ దయ్యాలు ఏది కలగజేస్తాయి అమ్మా? గొడవలు కలగజేస్తాయి, అప్పులు కలగజేస్తాయి, పాపలు కలగజేస్తాయి, సమాధానం అసమాధానం కలగజేస్తాయి, శాంతిని అశాంతిని కలగజేస్తాయి. అమ్మా నిలబడుతుందా? హల్లెలూయా. ఈ స్త్రీ అట్లా దేవుడు బిడ్డారా దీపము వెలిగించి, ఆమేన్, హల్లెలూయా, దీపము వెలిగించి ఎక్కడ ఆ నాణం పోయిందో, ఎక్కడ అది పడిపోయిందో ఊడ్చేంత దొరికేంత వరకు ఊడ్చిందట. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు బిడ్డారా, నీకు 9 వరాలు ఉండవచ్చు. ఆమేన్. 9 ఆత్మ ఫలాలు ఉండవచ్చు. 10టి ఉండాలి. ఆ 10టి ఏమనగా ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో ఉండాలి. గట్టిగా చెప్పగలుగుతామండి. 9 నువ్వు కలిగి ఉండవచ్చు. ఆ 10వ ఆ యేసును కలిగి ఉండాలి. ఆమేన్. నువ్వు యేసును ఇదిగో నువ్వు పిలవాలి. ఒకవేళ నీకు ఉద్యోగం ఉండవచ్చు, నీకు ధనం ఉండవచ్చు, అందం ఉండవచ్చు, అన్ని ఆశీర్వాదం ఉండవచ్చు. ఒకవేళ దేవుడు లేకపోతే ఆ ఆశీర్వాదము, ఆ 9 వరాలు వ్యర్థమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 9 కలిగి ఉండవచ్చు, కానీ 10వ వంతుగా మన ప్రభు మన హృదయంలో ఉండాలి. ప్రభును మనము పిలవాలి. ప్రభువా ఇదిగో నువ్వు ఉన్నావు ప్రభు అని ఇదిగో మనము అలా అలా ప్రభుని అడగాలి. ఆమేన్. దేవుని వాక్యాన్ని, ఆమేన్, దేవుని వాక్యం అనగా వెలుగు. ఆమేన్. ఆమె వాక్యముతో వెతికిందండి. ప్రతి ఒక్కరు వాక్యముతో వెతకాలండి. వెలిగా దొరికేంత వరకు నువ్వు వెతుకుతూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమన్న దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఆ స్త్రీ ఇదిగో ఒట్టిగా లేదే. ఎందుకంటే దొరికేంత వరకు కూడా ఆమె వెతుకుతూ వెతుకుతూ వచ్చిందండి. మనమట దీపం వెలిగించి మంచం కింద, కుంచం కింద పెట్టకూడదండి. ఎక్కడ పెట్టాలి దీపము? మనుషులకు వెలుగునిచ్చు ఒక స్తంభం మీద పెట్టాలి. అంటే మన క్రియలు, మన సత్క్రియలు, మన మంచివి, మనకున్న మంచి పనులట అనేకులు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పలు కొడతామండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ముగిస్తున్నారండి. ఆ స్త్రీ అట మంచం కింద పెట్టక, కుంచం కింద పెట్టకట ఆమె వెలుగునిచ్చు ఒక స్తంభం మీద పెట్టిందట. అంటే నీలో వెలుగు ఉండాలి, నీలో చీకటి ఉండకూడదు, నీలో మంచి ఉండాలి, చెడు ఉండకూడదు. నా ప్రభు చెడు చేసిస్తాడు, మంచిని హత్తుకుంటాడు. నువ్వు హత్తుకునే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే నా ప్రభు అంటున్నాడు కదా, నీలో సత్క్రియలను చూడడానికి నేను వస్తున్నానని ప్రభు. నీ వెలుగును చూడడానికి, నీ దీపాన్ని ఆరిపోకుండా, నీకు ఇచ్చిన భక్తిని, నీకు ఇచ్చిన విశ్వాసాన్ని ఆరిపోకుండా నా ప్రభు కాపాడుతాడని ఇదిగో ఆ స్త్రీ
పెట్టారు. ఆమేన్, హల్లెలూయా. అది చివరిగా వాక్యం చదువుదామండి. 11వ అధ్యాయము. మరియు ఆయన ఇద్దరును, ఒక మనుషునికి ఇద్దరు కుమారుడిని, వారిలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగ్యమని తన తండ్రి నడుగుగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టారు. కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును పుచ్చుకొని దూర దేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశారు. ఆమేన్. మా ఎనబడుతుందా? మా ఈయనే తప్పిపోయిన కుమారుడు. మా ఒక గొర్రె తప్పిపోయింది, గొర్రె దొరికింది. మా ఎనబడుతుందా? ఒక నాణము పోయింది, నాణం దొరికింది. ఇక్కడ ఒక మనిషి కుమారుడు తన ఇంటి నుండి తప్పిపోయాడంట. మా 10 నిమిషాలు ఉన్నాడు, ముగిస్తున్నా. నాణం దొరికింది, గొర్రె దొరికింది, తప్పిపోయిన కుమారుడు దొరకలేదు. దొరికాడా? హల్లెలూయా. ఈ కుమారుడు తండ్రిని విడిచి దూర దేశానికి ప్రయాణమైపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడప్పుడు యోగస్తులు అనుకుంటారు కదా, నాదే కరెక్ట్, నాదే రైట్, నేనే చేస్తాను అని అనుకుంటారు. అప్పుడప్పుడు విశ్వాసులు కూడా నేను చేసిందే కరెక్ట్, నేను చేసిందే రైట్, నా ఆలోచన బట్టి నేను నడుస్తాను, నా దేవుడే నా ఆలోచన వినాలి కానీ దేవుడు నా ఆలోచన వినకూడదని అలాంటి వారు ఉన్నారండి. లేరండి? ఆమేన్, హల్లెలూయా. ఈ తప్పిపోయిన కుమారుడు దూర దేశానికి వెళ్ళాడు. తనకున్న ఆస్తంతా దుర్వ్యాపారాలతో మరి ఏం చేశాడో అంత ఆస్తంతా పోయింది, ధనమంతా పోయింది. అమ్మా, మంచి ఉన్నప్పుడే అందరూ మళ్ళా ప్రేమిస్తారు, మంచి లేనప్పుడు ఎవరు రారండి. డబ్బు ఉన్నప్పుడే అందరూ మన దగ్గరకు వస్తారు. అమ్మా, డబ్బు లేనప్పుడు ఎవరు రాదు. ఒకరు వస్తారు, ఎవరమ్మా? మన యేసే వస్తారు. హల్లెలూయా. ఆమేన్. నిజంగా ఇది నిజమండి. మనం చూస్తున్నాం, డబ్బు ఉన్నప్పుడే మన దగ్గరకు వస్తారు. అమ్మా, అప్పుడు రేవంత్ రెడ్డి అమ్మా పోయాడు, కేసీఆర్ పోయాడు. అమ్మా, కేసీఆర్ ఇవ్వలేదు. అమ్మా అంతేనండి. అమ్మా, ఈ ప్రజలు అంతే, ఎవరు అధికారం ఉంటారో వాళ్ళ దగ్గర పోతారు. హల్లెలూయా. గమనించండి, మనిషిలో మంచిగా ఉన్నప్పుడే వాడుకుంటారు, మంచిగా లేకపోతే ఎవరు మళ్ళా వాడుకోరండి. భార్య అయినా, భర్త అయినా, కుమారుడైనా, కుమార్తె అయినా, ఎవరైనా సర్లేదండి. ఈ ప్రపంచంలో ఎవరైనా సర్లే, కానీ దేవుడు బిడ్డరా, నీవు ఆయనకు ఇష్టంగా ఉన్నావు. ఆమేన్. నీ ఎందుకు పనికి రావాలి నువ్వు అనుకుంటున్నావేమో. ఆమేన్. ఆ తప్పిపోయిన కుమారుడు తన పరిస్థితిని గమనించుకొని, నేను తప్పు చేశాను, ఎవరికి పనికిరాను, నా తండ్రిని మోసం చేశాను, ఆస్తంతా పాడు చేసుకున్నానని అతడు ఒకవేళ తండ్రి దగ్గరికి పోతే నా తండ్రి నన్ను ఇదిగో చేర్చుకుంటాడా అనే బాధ పరిస్థితుల్లో ఆ కుమారుడు తప్పిపోయిన స్థితిలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు పాపం స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి వ్యాధిగా ఉన్నా, ఎలాంటి వాడమైనా, నువ్వు మొండి వాడివైనా, నువ్వు పాపమైనా, నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగి పశ్చాత్తాపం పడి మారు మనసు పొందుకుంటే ఆయన నిన్ను స్వాగతిస్తాడు. హల్లెలూయా. దైవ సంగమా, దేవుడు వింటారా? అతనికి బుద్ధి వచ్చి, నా తండ్రి ఇంట అనేక పని మనుషులు ఉన్నారు, నా తండ్రి ఇంట అనేక మరి ధనం ఉంది, ఆహారం ఉంది, ఒకవేళ ఆ తండ్రి చేర్చుకోపోయినా నేను ఒక పనివాడిగా నా తండ్రి దగ్గరికి వెళ్తానని అతను వెంటనే మారు మనసు పొందుకొని ఆ తండ్రి దగ్గరికి రాబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి కొడదామండి. వస్తున్నప్పుడు మేడ మీద నుండి ఆ తండ్రి చూశాడు, ఇదిగో నా తప్పిపోయిన కుమారుడు వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తండ్రి ప్రేమ ఎంతో గమనించారమ్మా. మీకు అర్థమవుతున్నాను? ఎప్పుడో తప్పిపోయాడు, గుర్తుపడలేని వ్యక్తిగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఎప్పుడో తప్పిపోయాడు, గడ్డం పెరిగింది, చాలా బట్టలు మాసిపోయాయి, స్నానం లేక. గమనించాడు, గుర్తుపట్టలేని వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఆ తండ్రి తన కన్న ప్రేమ గుర్తుపెట్టాడు. దూరం నుంచి చూశాడు, అదిగో నా కుమారుడు వస్తున్నాడు.
ఇదిగో చచ్చిపోతున్న కుమారుడు బ్రతికాడు, నాకు చాలు అని వెంటనే ఆ మేడ దిగి ఇంకా మార్గంలోనే వస్తున్న అతని కుమారుని ఇదిగో ఎత్తుకొని కౌగిలించి ముద్దు పెట్టి అతన్ని కౌగిలించుకున్నాడు. ఆమేన్. గమనిస్తున్నారా? అంటే దేవుని బిడ్డలారా, మన పాపము కొరికి మనకున్న ఆ వ్యసనాలను బట్టి, మనకున్న దాన్ని బట్టి నా ప్రభు అసహాయించుకోడు. కానీ ఇదిగో ఆయన నీ పాపాలను జ్ఞాపకం చేసుకోడు. ఆయన జ్ఞాపకం చేసుకునే వ్యక్తి కాదు. నీ పాపమాట తూర్పు పడవల ఎంత దూరం ఉందో అంత దూరంలో విసిరివేసాడట. ఈ పాపాన్ని తన భుజాల మీద వేసుకున్నాడట. అంటే ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడట. ఆమేన్. హల్లెలూయా. తన భుజాల మీద వెనుక వీపు పైన వేసుకున్నాడని కీర్తనకారుడు రాసి పెట్టాడు బైబిల్ గ్రంథంలో. మన పాపములట నిలబడుతున్నాయా? మన పాపములట తన భుజాల మీద వెనుక వైపు వేసుకున్నట. ముందుంటే చూస్తాడు కాబట్టి వెనుక వైపు వేసుకున్నట. మరొక వాక్యంలో అది అగాధంలో పడవేసినట. తూర్పు పడవన ఎంత దూరం ఉంటుందో అంత మన పాపాలను పడివేసినట. అంటే నువ్వు పరిశుద్ధునిగా ఉన్నావు. ఆమేన్. ఒకవేళ ఎవరైనా నువ్వు పరిశుద్ధులుగా ఉన్నావు కాబట్టి నువ్వు పాపం చేసిన వాడు అంటే నా ప్రభు అంటున్నాడు కదా, అతను పరిశుద్ధుడు. అంటే మనలో అలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలని నా ప్రభు చూస్తున్నాడు. టీవీ చూస్తే పరిశుద్ధత రాదు, టీవీ చూస్తే పరిశుద్ధత రాదు, సీరియల్ చూస్తే పరిశుద్ధత రాదు, అసూయ ఉంటే పరిశుద్ధత రాదు. ఆమేన్. మనలో ఏమైనా ఇదిగో దేవుని బిడ్డలా దేవునికి నచ్చనివి, మనలో ఉన్న అసహ్యకరమైనవి, మన ముఖ కాంతిలో ఏ రాస్య పాపాలు కనబడకూడదు. దావీదు అంటున్నాడు కదా, నా ముఖ కాంతిలో ఏమైనా రాస్య పాపాలు కనబడ్డాయో ప్రభా, ఒకవేళ ఉంటే నేను కట్టుకుంటాను ప్రభా, నేను తీసివేస్తాను ప్రభా అని అతను అన్నట్టుగా మనం కూడా రోజు రోజు ఆ ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద మనం అందరం సాగిలపడి ఈ 2023 సంవత్సరంలో మన పాపాలు ఒప్పుకొని రాబోయే 25 సంవత్సరంలో మనం నూతనంగా మార్చబడాలి. చెప్పబడి ఆ తప్పిపోయిన కుమారుడు తన పాపాలు ఒప్పుకొని తనకున్న వ్యసనాలు విడిచిపెట్టి ఇదిగో నా తండ్రి ఇంట ఆమేన్ ఒక పనివాడిగా ఉంటానని అనుకున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, ఆ తండ్రి పనివాడిగా కాదు, ఇదిగో నీవు పెద్దవాడిగా ఉండండి. ఆమేన్. నా తప్పిపోయిన కుమారుడు దొరికాడు, అతనికి వస్త్రాలు ఇవ్వండి, వేలుకు ఉంగరం పెట్టండి, కాళ్ళకు చెప్పులు ఇవ్వండి, ఇదిగో నూతన వస్త్రాలు ఇవ్వండి, నూతన కొత్త వస్త్రాలు ఇవ్వండి అని ఆ తండ్రి ఎంత చెప్పాడో దేవుని బిడ్డలారా, మన పరమ తండ్రి కూడా మనకు ఈ సంవత్సరంలో నూతన వస్త్రాలు ఇవ్వబోతున్నాడు. అది ఎక్కడ దొరకదు, అది ఎక్కడ పుట్టబడదు. ఇదిగో ఆయన శుద్ధి వస్త్రాన్ని, మైల వస్త్రాన్ని నీ మీదికి ధరింపజేసి ఉన్నాడు. గట్టిగా చెప్పాలి. క్రిస్మస్ కొత్త సంవత్సరానికి నూతన బట్టలు కాదు, కానీ ఆయన ఈ సంవత్సరంలో ఒక నూతన వస్త్రాన్ని అలంకరించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక మంచి వస్త్రాన్ని ధరింపజేస్తున్నాడు. నీతి గల వస్త్రాన్ని నీకు కుట్టి ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పాలి. ఆమేన్. ఈ 2024లో ఏవేవో వస్త్రాలు వేసుకున్నావో, ఏదేదో వేసుకున్నావేమో, ఆమేన్, నువ్వు క్రీస్తును ధరించలేకపోయావేమో, క్రీస్తు మనసును నువ్వు అంగీకరించకపోయావేమో, ఆమేన్, వెంటనే నా ప్రభు అంటున్నాడు కదా, వాటన్నిటిని నేను జ్ఞాపకం చేసుకోను, వాటన్నిటిని నేను తోసివేస్తున్నాను. ఇదిగో రాబోయే సంవత్సరంలో ఇదిగో మన దేవుని కుమార్తెలారా నీతి గల వస్త్రాన్ని నీకు ధరింపజేయబోతున్నాడు. ఆమేన్. ఆ తప్పిపోయిన కుమారునికి వస్త్రం ధరించినట్లుగా హల్లెలూయా మన ప్రభు ఈ 2025లో నీకు మంచి నీతి గల వస్త్రాన్ని ధరింపజేయబోతున్నాడు. ఆమేన్. ఈ చిన్న వాక్యము ప్రభు దీవించి ఆశ్రయించుగాక. అందరం మోకరిద్దామండి.